మూవీ సూపర్ యాక్షన్ చేసిండు సాయిరామ్ శంకర్ గారు. 100 days పక్కా సూపర్ హిట్ సినిమా, అల్టిమేట్ సూపర్ ఎక్సలెంట్. చాలా చాలా ఎంజాయ్ చేసాము, చూడాల్సిన మూవీ. రియల్లీ లవ్ ఇట్, నైస్. శంకర్ అన్న చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఇది మంచి మెసేజ్, అంటే ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. ఫస్ట్ నుండి ఇదే మంచి ఫాలో అయ్యింది. బాగుందండి. మెయిన్ కామెడీ చాలా బాగుంది, కామెడీ ప్లస్ కామెడీ చాలా బాగుంది. అండ్ ఫైట్స్ అంటే ఫేక్ సర్టిఫికెట్స్ ద్వారా ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది సినిమా. మా నాన్న యాక్టింగ్ చాలా బాగుంది యాక్చువల్గా. అంటే ఫేక్ సర్టిఫికేట్ గురించి ఒక మెసేజ్ కన్వే చేశారు కదా, సో అది బాగా నచ్చింది నాకు. ఒక సెంటిమెంట్ ఉంది. కోర్స్ 10/10, ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్ మీద ఒక మెసేజ్ కన్వే చేశారు కాబట్టి చాలా బాగుంది. సూపర్ ఉంది, బాగుంది సినిమా, సూపర్ ఉంది, బాగా చెప్పారు. మేమైతే సాయిరామ్ శంకర్ గారిని కొత్తగా చూసాం, ఎనర్జీ చాలా బాగుంది. మేమైతే అతన్ని హంబుల్ స్టార్ అని పిలుస్తాం, హంబుల్ స్టార్, రైజింగ్ స్టార్ అంటాం. అంటే సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ ఏదైతే ఒక థీమ్ తీసుకున్నారో కంటదడి పెట్టించేసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తూ ఒక సెంటిమెంట్ చెప్పడం అనేది భలే ఉందండి, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. సాయిరామ్ శంకర్ గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ తో వచ్చారు. గుడ్ ఎంటర్టైన్మెంట్. సాయి రామ్ శంకర్ మన 143 ద్వారా ఒక మంచి మెసేజింగ్ చూపించారు. కానీ కరప్షన్ నేపథ్యంలో చాలా సినిమాలు మనం చూసాము. ఇది ఏంటంటే ఫేక్. ఈ ఫేక్ అనేది ఏంటి నేను రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్క యూత్తో పాటు ఫ్యామిలీ, పేరెంట్స్ కూడా ఒక ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ అన్ని యాంగిల్స్లో ఒక మంచి ప్రజెంటేషన్ మూవీ మన సాయిరామ్ శంకర్ అన్న ఈరోజు స్క్రీన్ మీద చూపించాడు. దీంట్లో ఉన్న లీడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సత్యం రాజేష్ గారు కానీ, మన సునీల్ గారు కానీ, తర్వాత కాశీ విశ్వనాథ్ గారు కానీ, మన జబర్దస్త్ చెమ్మక చంద్ర గారు, మన బుద్ధి గారు, ఇలాగా అందరు నటీనటులు వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా ఫ్యామిలీ డ్రామా, ఒక సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఫాదర్ సెంటిమెంట్ కానీ, అన్ని ఎమోషన్స్కి ఒక మంచి లీడ్తో ఒక సాయిరామ్ శంకర్కి ఇది ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. వెయ్యి దొరవేసిన ఇప్పుడే చూసి వచ్చాం. సినిమా అయితే చాలా మంచి కమర్షియల్ మూవీలో మంచి మెసేజ్ ఉంది, మంచి కామెడీ ఉంది సినిమాలో. చాలా అంటే చాలా మంది, చాలా పంపర్ ఆపరాలు, చాలా గ్యాప్ తో సాయిరామ్ ఇటు కొట్టాడు. ఇంకా సాయిరామ్ యాక్టింగ్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది. గోల గోలకు ఉంది. దేవి థియేటర్ దగ్గర అయితే సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ. సత్యం రాజేష్ గారి కానీ, శ్యామక్ చంద్ర కానీ, ఆ పృథ్వీరాజ్ గారి కానీ చాలా బాగుంది. సునీల్ గారు పవర్ఫుల్, పిల్లల క్యారెక్టర్లు మాత్రం నిజంగా ఒదిగిపోయినా చెప్పాలి. ఇంకా డైరెక్షన్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీగా లాగారు, సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా టచ్ చేశారు. ఆ సిస్టర్ సాంగ్ ఏదైతే చాలా మంది కనెక్ట్ అవుతారు, అటు ఫ్యామిలీస్ కి ఇటు యూత్ కి ఎక్కడ కూడా పొంతు లేకుండా మొత్తం అందరికి నచ్చేలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పాలి. సాయిరామ్ పంపర్ ఆపర్ ద్వారా చాలా అంటే చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ కంబ్యాక్ టు సాయిరామ్. సూపర్ హిట్ మూవీ అన్నమాట, సూపర్ సూపర్.